హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నేను ఇంకొక కొత్త రెడీమేడ్ టాజిల్స్ ప్యాటర్న్ చూపించబోతున్నానండి. దానికి ముందు నేను రిక్వైర్డ్ మెటీరియల్స్ చెప్తాను. పింక్ కలర్ టాజిల్స్, రెడీమేడ్ టాజిల్స్ ఆల్రెడీ చేసి ఉన్నవి మన దగ్గర, అవి తీసుకోవాలి. అవి ఆల్రెడీ చేసుకొని ఉంచుకుంటే ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. కొన్ని ఫ్లవర్ బీడ్స్, ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ బీడ్స్ దొరుకుతాయండి మార్కెట్లో. 10 grams 10 rupees, చాలా తక్కువగానే ఉంటాయి రేట్. ఇవి ఫ్లవర్ బీడ్స్. దాంతోపాటు కొంచెం పెద్ద సైజ్ గోల్డ్ కలర్ బాల్ బీడ్స్ యూస్ చేయబోతున్నాం. నార్మల్ కాటన్, నేను 8 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ని ఎక్కించి ఉంచానండి నీడిల్లోకి. ముందు నేను ఏం చేస్తున్నానంటే, నా శారీ యొక్క ఎడ్జ్లోకి నేను ఈ నీడిల్ని పాస్ చేస్తున్నాను. ఎన్మల్ నాడేసానండి, సో కుదురుగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రెడీమేడ్ టాజిల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను కదా, అది ఎక్కిస్తున్నాను రెడీమేడ్ టాజిల్ని. చిన్న హోల్ ఉంటుందండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పైన, అందులో నుంచి మనం నీడిల్ని పాస్ చేయటమే. సో ఇలా నేను కింద నుంచి మళ్ళీ శారీ కింద నుంచి పైకి లాగుతున్నాను. ఓకే, ఇక్కడ ఇలా టాజిల్ సెట్ అయిపోతుంది. నేను మళ్ళీ ఏం చేస్తానంటే, మళ్ళీ ఇటువైపు హోల్ ఏదైతే ఉందో టాజిల్ లోపల, అందులోంచి పాస్ చేసి అటు వెళ్తానండి. ఈసారి నేను బయట నుంచి లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా చేస్తే కనుక టాజిల్ కదలకుండా శారీకి ఫిక్స్ అయిపోతుందండి. మీకు ఇక కదలటాలు లాంటివి ఏమి ఉండవు, ఇబ్బంది పెడుతున్న లాంటివి జరగదు. పర్ఫెక్ట్గా ఇలా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఏం చేద్దామంటే, ఈ ఎడ్జ్ ఉంది కదా, నెక్స్ట్ ఎడ్జ్, ఆ నెక్స్ట్ ఎడ్జ్లోకి మన నీడిల్ ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఫ్లవర్ షేప్ బీట్ చూసాం కదండి, అది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసేసి దీన్ని టైట్గా పెట్టి కొంచెం లూజ్ ఇస్తున్నానండి. టైట్ అంటే అక్కడ ఒక బీట్ వేద్దాం అనుకుంటున్నాను, కొంచెం లూజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎండ్ నుంచి పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఇది శారీ మీదకే వస్తుందండి. ఫ్లవర్ అంతవరకు శారీ మీదకి వస్తుంది, బీడ్స్ అన్నీ కూడాను కింద నుంచి వస్తాయి. ఓకేనా, నేను మళ్ళీ వెనకాల ఏ పొజిషన్ అయితే ఉందో, ఫ్లవర్ స్టార్టింగ్ ఎండ్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను బీడ్స్ ఎక్కిస్తానండి. రౌండ్ కలర్ బీడ్స్ చూపించాను కదా నేను స్టార్టింగ్లో, ఆ బీడ్స్ ఎక్కిస్తున్నాను. నా ఫ్లవర్ చిన్న సైజ్ కాబట్టి నేను అరౌండ్ 5 to 6 బీడ్స్ ఎక్కిస్తానండి. మీ ఫ్లవర్ సైజ్ బట్టి మీరు బీడ్స్ ఎక్కించుకోవచ్చు. నేను 5 బీడ్స్ ఎక్కించాను. మీరు చూస్తే కనుక నాకు ఇక్కడ లూజ్ వస్తుంది, ఆ లూజ్ వద్దనుకుంటున్నాను కాబట్టి 4 సరిపోతున్నాయి నా ఫ్లవర్కి. మీరు చిన్నవి తీసుకుంటే, చిన్న బీడ్స్ తీసుకుంటే ఎక్కువ పడతాయండి. ఇవి జస్ట్ మీడియం సైజ్ బీడ్స్, దీనికంటే పెద్దవి కూడా బీడ్స్ దొరుకుతాయి మనకు మార్కెట్లో. సో ఈ బీడ్స్ని ఎక్కించుకున్నాను కదా, ఈ నెక్స్ట్ మనకి ఫ్లవర్ అటువైపు నుంచి బీడ్స్ ఎక్కించాం, ఇటువైపుకి తీసుకెళ్తున్నాం, నీడిల్ని పాస్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ఈ హోల్స్లోంచి, ఇవన్నీ బీడిల్స్ హోల్స్లోంచి నేను నీడిల్ని పాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేస్తే కనుక టైట్గా ఉంటుందండి, చాలా టైట్గా. మళ్ళీ వీటికి డిస్టర్బెన్సెస్ ఏమి రావు. మళ్ళీ ఏదైనా కొంచెం అటు ఇటు ఊగకుండా టైట్గా ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాను లోపలికి, క్లాత్లోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫ్లవర్కి అటువైపు వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగే రెడీమేడ్ టాజిల్ ఎక్కిద్దాం. ఇందాక ఏదైతే ఉందో అలాగే రెడీమేడ్ టాజిల్ ఎక్కిద్దాం. మీరు దగ్గరగా చూస్తే ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఈ ఎడ్జ్లో అలా వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఉంటుంది టాజిల్స్.
రెడీమేడ్ టాజిల్స్ చేసుకుంటే ఇది ఎంతోసేపు పట్టదండి, శారీ మొత్తం హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి బీడ్స్. మనం తెచ్చుకొని రెడీమేడ్ టాజిల్స్ ఆల్రెడీ మనం రెడీగా ఉంచుకుంటే. నేను ఈ రెడీమేడ్ టాజిల్స్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఖచ్చితంగా పెడతానండి, దాన్ని మీరు చూస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం. అంతలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ థ్యాంక్స్, బై బాయ్.